పిక్చర్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధార్ణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. దశమహావిద్యా అధిష్టాన దేవతాభ్యో నమః. తారాదేవ్యై నమః. మహాకాళ్యై నమః. చిన్నమస్థాయై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం బగళాముఖ్యై నమః. రాజశ్యామలాయ నమః. మాతంగ్యై నమః. ధూమవత్యై నమః. భువనేశ్వర్యై నమః. షోడశ్యై నమః. కమలాత్మికాయై నమః. మనము ఈ వారంలో జరిగేటటువంటి రాశిఫలాలకి ప్రధానంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది. కేతు సింహరాశి. అలాగే రవి 15వ తేదీ దాటిన తర్వాత మనకి ధనుస్సు రాశి. ఇక శుక్రుడు, కుజుడు, బుధుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు. దీన్ని బట్టి మనము ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా వృత్తిరీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగాల్లో కొంత ఇబ్బంది ఉండి ఆదాయాలు కూడా గత వారం కంటే కింద పడిపోవడం కొంతమంది విషయంలో గమనించడం జరిగింది. ఇవంతా కూడా మనకి మళ్ళీ పికప్ అయ్యేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. భార్యల వలన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు స్థిరమైనటువంటి మైండ్తో ముందుకు వెళ్తూ ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఆ పరిచయస్తులంతా కూడా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటటువంటిది మీరు చూసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు కొనుక్కోవడం అనేటటువంటిది ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి గురుడు మనకి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా కొత్త కొత్త ఇళ్ళు కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి మనకి విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా లాభం జరుగుతుంది. గతంలో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి అని తెగ శత ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళ యొక్క కోరికలు తీరడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఈ యొక్క భార్య భర్తల మధ్య, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య కాస్త విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులను ఓల్డేజ్ హోముల్లో పెట్టేసి పిల్లలంతా కూడా అమెరికాలో, ఆస్ట్రేలియాలో తిరగడం, ఇవన్నీ కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా ఈ ముసలి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కాస్త దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. 8 గంటలకి దానం చేసుకోండి. 7 కానీ 8 కానీ. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరుపుకోవడం. అలాగే ఈ యొక్క మహాకాళి మంత్రాన్ని మీరు జపం చేసుకోవాలా. అటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవడం ద్వారా, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.